మరో 11 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అందరిలోనూ ఒక ఉత్కంఠ. వన్స్ అగైన్ జగన్ కూటమి అధికారంలోకి వస్తుందా, ఏం జరగబోతోంది అని చెప్పి. ఈ లోపల కొన్ని సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు వాళ్ళ అంచనాల్ని, అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లా గురించి మాట్లాడదాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ప్రధానంగా ఎవరెవరి మధ్య పోటీ ఉంది, వాళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రతికూలతలేంటి, అనుకూలతలేంటి, ఇంకా వాటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో సెఫాలజిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. విశాఖ వెస్ట్ అడారి ఆనంద్ కుమార్ వెసెస్ గణబాబు ఎలా ఉండొచ్చు వెస్ట్లో? ఇక్కడ గణబాబు గెలవబోతున్నారు. ఎందుకంటే మంచి ఇదిగా పేరుంది ఇతనికి. తర్వాత ఇక్కడ సామాజిక వర్గ సమీకరణలో భాగంగా కాపులు 23%, గౌర 11%, తూర్పు కాపులు 7%, కమ్మవారు 6%. ఇవన్నీ కూటమి పొత్తుల భాగంగా కేవలం పవన్ కళ్యాణ్ గారి చరిష్మా, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉండటం వల్ల ఈ కూటమిలో గణబాబు గెలవబోతున్నారు. రైట్. మీ అంచనా టీడీపీ? అవునండి. ఆత్మసాక్షి అంచనా వైసీపీ, ఆడారి ఆనంద్ కుమార్. కానీ పోల్ సర్వే అంచనా టీడీపీ, గణబాబు గెలవబోతూ ఉన్నారు అని మీరు చెప్తున్నట్టుగా. ఇది మొత్తానికి ఇంకా 11 రోజులు వెయిట్ చేయాల్సింది. జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది మాత్రం ఒక అంచనా మాత్రమే. వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని చేసిన రిజల్ట్స్ అనాలిసిస్ ఇది.